శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. శ్రీరామాయణ రహస్య దర్శిని శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి రాసిన పుస్తకం నుంచి కొన్ని చదువుకుంటున్నాం. ఇప్పుడు ఎపిసోడు 8 చెప్పుకోవాలి. 7 అంటే ఎపిసోడ్ 7 ఏం చెప్పుకున్నాం అంటే, ఆ తర్వాత కుశలవులు అశ్వమేధ యాగం మధ్యలో రామాయణ గానం చేశారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు దాని తర్వాత కంటిన్యూషన్ చేయాలి. ఎపిసోడ్ 8 ఇది వాల్మీకి రచించిన ఉత్తరకాండలోని కథా సందర్భం. ఇక లోకంలో లవకుశ నాటకం వేరే విధంగా ఇట్లా ప్రచారంలో ఉంది. సీతాదేవి కుశలవులని 2 కుమారులు జన్మించి వాల్మీకి మహర్షి ఆశ్రమంలోనే పెరిగినట్లు, ఆ మహర్షి వద్దనే వేదాంగములు ధనుర్విద్య శిక్షణ పొందిన తర్వాత వాల్మీకి మహర్షి రాసిన శ్రీమద్ రామాయణం ఆయన వద్దనే శిక్షణ పొందినట్లు ఉన్న కథ ఇంతవరకు మూలానికి సంబంధించినట్లే ఉంది. కానీ మూలధనులకు సంబంధించని విచిత్రమైన ఒక కథ ప్రసిద్ధంగా ఉంది. ఏంటంటే అది శ్రీరామూర్తి అశ్వమేధ యాగాన్ని గుర్రాన్ని వదలగా లవకుశుద్ధాన్ని పట్టినట్లు, ఆ గుర్రాన్ని రక్షించి తీసుకుని వెళ్ళడానికి శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు వచ్చి యుద్ధం చేసి ఈ పిల్లల చేత పరాభవం పొందినట్లు, చివరకు శ్రీరామూర్తికి కూడా కష్టమైనట్లు ఉన్నది. ఈ కథను జైమిని భారతం అశ్వమేధ పర్వంను తిరిగించిన పిల్లల మర్రి పినవీరభద్ర కవి ఆ అశ్వమేధ పర్వం రాసి ఉన్నాడు. దీనికి ఇంకా మూలం ఎక్కడైనా కనబడుతుందా అని విచారించగా పద్మపురాణంలో ఈ గాథ విచారింపబడి ఉన్నది. పద్మమందే జాంబవంతుడు పూర్వకల్ప రామాయణం జరిగిన కథను వివరించినట్లు ఉన్నది. కాన ఈ మొత్తం విషయాన్ని సమీక్షించినతో ఈ ప్రసిద్ధమైన లవకుశల యజ్ఞ అశ్వాపహరణ గాథ పూర్వకల్పములందరి రామాయణ గాథగా స్పష్టమవుతున్నది. కల్పములకు ఒక మారు రామావతారం వచ్చినట్టుగా అందరి గాథలు విభిన్నంగా ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. ప్రతికల్పం భవేత్ రావణస్య తథైవచ అని కాళిక పురాణమందు కల్పములకు రామావతారం వచ్చునని, రావణుడు కూడా అలాగే పుడతాడని చెప్పబడి ఉన్నది. కనుక ఇది కల్పాంతరమందు జరిగిన కథ కావాలి. వాల్మీకి చేత రచింపబడిన రామాయణం వర్తమాన శ్వేత వరాహకల్పముందని శ్రాద్ధదేవ వైవస్వత మన్వంతరముందరి గాథగా నిర్ణయం అవుతున్నది. పూర్వాచార్యులైన భరతుడి చేత నిరుత్తమైన గానశుద్ధి కలది. ఇదివరకు తాను ఇప్పుడు వినని గేయ లక్ష్మణుల షడ్జాది సంగీత స్వరములు కలది. చక్కని గాన ధర్మము కలది. శుద్ధృత మధ్య విలంబితమైన వృత్తులతో లేక స్థాయితో కూడింది. ఆ కుమారులు ఎవరు గానం చేసిన శ్రీరామకథను శ్రీరామచంద్రమూర్తి విని పరమ ఆశ్చర్యం పొందాడు. కర్తృమధ్యంలో విశ్రాంతి సమయంలో మహర్షులను, రాజులను, పండితులను, పౌరులను, సాహిత్యవేత్తలను, స్వరలక్షణము తెలిసిన వారిని, సంగీత శాస్త్రజ్ఞులను, వేదములందు శబ్ద శాస్త్రార్థులందు పారంగతులైన వారు అందరినీ కూడా హేతువాద పరులందరినీ కూడా చేర్చి శ్రీరామచంద్రమూర్తి ఈ రామాయణము గానము విన్నారు. సభాసదులు ఈ గానామృతము పానం చేసి ఆనందంతో తన్మయులైనారు. ఆ గానము విన్నటువంటి శ్రోతలంతా అనుకున్నారు, ఈ ఇద్దరు శ్రీరామచంద్రమూర్తి వల్లనే ఉన్నారు, శ్రీరాముడు అనే బింబములకు ప్రతిబింబములలో ఉన్నారు. వీరికి ఈ జటాజుటాలు నారచీరలు లేకుంటే రాముడికి వీరికి తేడా ఉండేదే కాదు అని సభాసదులు మెచ్చుకున్నారు. ఆ రోజుకి 20 సర్గలు పూర్తయ్యాయి. అపరాహ్నమైంది అంటే అపరాహ్నమైంది. రోజుకు 20 సర్గల అంటే సరళ మార్గము సర్గల చెప్పులు మాత్రం రామాయణం గానం చేసినట్టు తెలుస్తుంది. మొదటి రోజు గానం కాగానే తమ్ముడు లక్ష్మణుడు పిలిచి 18,000 బంగారు ముద్రలను వారికి బహుమానం ఇచ్చేయమన్నాడు. ఇంకా వారికి ఏం కావాలన్నా ఇచ్చామన్నాడు. తలా ఒక 18,000 బంగారు నాణములు ఇవ్వగా కుశలవులు దాన్ని స్వీకరించలేదు. ప్రభు, అరణ్యమందుండే ఫలమూలములతో జీవించే మాకు బంగారంతో పనేమిటి అని అన్నారు. సభాసదులు శ్రీరామచంద్రుడు ఆ మాట విని ఆశ్చర్యపడ్డారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి వారిని అడిగాడు, మీరు ఎక్కడికి నుంచి వచ్చింది గ్రంథం మీకు? దీన్ని ఎవరు రచించారు? ఆ మహర్షి వారు ఎక్కడ ఉంటారు? అప్పుడు కుశలవులు ఇట్లా చెప్పారు. పరమ పూజనే వాల్మీకి భృగువంశ సంభూతుడు. భృగువంశం అనట్ల చేత వాల్మీకి భార్గవుడని ప్రాచేతసుడని తెలియబడుతున్నది. 24,000 శ్లోకములు, 100 ఉపాఖ్యానములు, 500 సర్గలు, 6 కాండలు తర్వాత ఉత్తరకాండతో వాల్మీకి రామాయణం రచించారు. ఇందులో మీ చరిత్ర అంతా స్పష్టంగా చూపించబడ్డది. ఇట్లో శ్రీరామచంద్రమూర్తి సమక్షంలో రామ ప్రతిబింబములైన కుశలవుల చేత వాల్మీకి ఆదేశానుసారం శ్రీమద్ రామాయణము గానము చేయబడింది.
అనేక ఋషి సభలలో కూడా ఈ గ్రంథములు గానం చేశారు. స్వరశాస్త్ర సంపన్నమై సర్వవేదములను ప్రకాశింపజేయనిది, పరమ గంభీరమైనది గ్రంథము. ఇంకను బాలకాండలో ఇలా వివరించారు. పాఠములందు గానములందు దోసరమైనది, గానములందు మాధుర్యము కట్టే తంతి నాడి ద్వారా వచ్చిన శృతిభేదములతో కూడినది, 22 విధముల మాధుర్యము కలది. శుద్ధత మధ్య విలంబితములను 3 ప్రమాణములతో కూడింది. షడ్జాతి సప్తస్వర సమ్మేళనములతో కూడిన ప్రశస్తమైన గానము కలది. పఠితులకు పద అర్థ భావ పరిపుష్టమై ఉన్నది. శృంగార కరుణ రహస్య రౌద్ర భయానక వీర వివత్స అద్భుత శాంతములైన నవరసముల స్ఫూర్తి కలది. సమగ్రమైన నాట్య తత్వములు తెలిసిన వారు అంటే ప్రవచనములందు గానములందు వాచిక ఆంగిక అభినయ చాతుర్యము కూడా కలవారు అని అర్థం. గానమందు స్థానమూర్చనలు బాగా తెలిసిన వారు హృదయ గ్రంథికి పైభాగమందు కపోల ఫలము కట్టే కింద ప్రాణ సంచార స్థానమని సంగీత శాస్త్రజ్ఞులు చెబుతారు. వక్షస్థలం కంఠం శిరస్థానంలో వచ్చేదాన్ని మంద్ర మధ్య తార అని శాస్త్రజ్ఞులు చెప్తారు. గాన సన్నివేశమును బట్టి స్థానం నడుపు ప్రజ్ఞ కుశలవులకు బాగా కలదని చెప్పారు. రామాయణం గానం చేశారు. ఈ గ్రంథం వినడం చేతనే ఆయుర్వేదం ఇస్తుంది, పుష్టిని కలిగిస్తుంది, స్వరస్థితులతో మనస్సును హరిస్తుంది. అనగా వేద విభాగములు మన స్థానీయమైన ఉపనిషత్తుల యొక్క మర్మాన్ని కూడా వివరిస్తూ ఉందని అర్థం. సమస్త ప్రజాశ్రవణం మనోహరమని కూడా ముఖ్యార్థం. నాయన మీ ఇద్దరి చేత అద్భుతమైన గానముగా రామాయణం ప్రవచనం చేయబడినదని శ్రీరామచంద్రమూర్తి బంగారు రత్నమయమైన దివ్యాసనం మీద కూర్చున్నవాడై భర్త శత్రుఘ్న లక్ష్మణులు పిలిచి ఈ గానమును మీరు తప్పకుండా వినవలను. ఈ దైవతేజస్సు గల కుమారుల యొక్క మొదటి గానమును వినండి అని చెప్పారు. అట్టి సభలో కుమారులైన కుశలవులు విచిత్రమైన అర్థములు పదములతో కూడిన మధురగానము వారిద్దరూ ప్రయత్నపూర్వకంగా శ్రోత జన హృదయ ఆహ్లాదకరముగా ఉంటే ఉచ్చేష్టములతో గంభీరముగా మధురముగా గానం చేశారు. ఆ గానం వినేవారి హృదయం పరవశింపజేసింది. ఈ విధంగా రామాయణ కథాపాలము చేశారు. రామాయణ ప్రారంభం. ఈ సమస్తమైన భూమి యందు వైవస్వమను దగ్గర నుండి జయముతో శోభిల్లే మహారాజుల వంశంలో సగరుడు చక్రవర్తి జన్మించారు. ఆ సగరుని కుమారులు 60,000 మంది సాగరుల చేత నేను సముద్రం పూడికి తీయబడింది. అట్టి ఇక్ష్వాకురాజుల యొక్క వంశ విషయముగా ఈ రామాయణం వాల్మీకి చేత రాయత్నింపబడింది. అదే మేము గానం చేస్తున్నాము. కోసల దేశంలో సర్వ సంపదలతో శోభిస్తూ ప్రకాశిస్తూ ఉన్నటువంటి అయోధ్యను రాజధానిగా ఇక్ష్వాకు వంశంభూతుడైన దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఏ మహారాజు యొక్క విజయం రథము 10 దిక్కులైందో అమోఘముగా నడిచేదో ఆయనే దశరథుడు. అయోధ్య నగరము రాజధానిగా ఈ మండలమును అమిత శక్తి సామర్థ్యంతో దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అయోధ్య నగరము ప్రక్కగా సరయూ నది ప్రవహిస్తున్నది. ఆ నగరము వైవస్వతమను చేత కల్పించబడినది. ఆ మహానగరము 12 యోజనములు పొడవు, 3 యోజనములు వైశాల్యము కలదై చక్కని రాజమార్గంతో శోభిస్తూ ఉన్నది. ఇక్కడితో ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.